అడుగుతా మిమ్మల్ని, ముఖ్యమంత్రి అనేవాడు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలా లేదా? తీసుకోవాలి కదా. క్లియరెన్స్ వచ్చినాక టికెట్లు కొంటావా, ముందే కొంటావా? చెప్పండి. ఇంకోటి, డెలిగేషన్ పని ఏం ఆపలే కదా, డెలిగేషన్ పోతూనే ఉంది కదా, కంటిన్యూ చేస్తుంది ఆ టూరు. ఈయన ఒక్కడిది ఎందుకు ఆపిర్రు? దట్ మేక్స్ ఇట్ మోర్ సీరియస్. దట్ మేక్స్ ద ఇష్యూ మోర్ సీరియస్. నేను మీ అందరికి రిమైండ్ చేస్తున్నా, 3-4 ఏళ్ల కింద కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. హీల్ ప్రూవ్ టు బి మోర్ డేంజరస్ టు ద స్టేట్ దన్ కేసీఆర్. నో, ఎందుకు క్లియరెన్స్ ఎందుకు రాలేదు అన్నది అది నాకు తెలియదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ వాళ్ళు డీటెయిల్స్ కూడా బయట పెట్టలేదు. సీఎంఓ ఏదో యుద్ధం అంటుంది, టెసరైట్ వెపన్స్ చేస్తుంది అంటుందో మరి ఏమంటుందో, అది నా లెక్క ప్రకారం వాస్తవం కాదు. వాళ్ళు ఇప్పటిదాకా రీజన్ బయటకైతే ఎవరు క్లారిఫికేషన్ ఆఫీషియల్గా అయితే రాలేదు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈయన పాస్పోర్ట్ కూడా 2 వారాల కిందనే కోర్టు ఇచ్చి ఇష్యూ చేసిందట కదా. ఈయన పాస్పోర్ట్ కూడా కోర్టు దగ్గరనే ఉంటుందట కదా మహేష్ బాబు. ఇంజనీరింగ్ కాలేజు, ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని క్రిమినల్ వేస్ట్ అన్న అలెజ్డ్ క్రిమినల్ ఈయన ఎక్కడ పోవాలన్నా ప్రతిసారి కోర్టుకు పోయి అడుక్కొని పాస్పోర్ట్ తీసుకొని పోవాలి మన ముఖ్యమంత్రి. అది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ముఖ్యమంత్రి బయట పోయినప్పుడు ఎఫ్సిఆర్ఏ, ఫారెన్ హాస్పిటాలిటీ క్లియరెన్సు, ఈయనకి భోజనాలు ఎవరు పెడుతున్నారు, హోటల్ బిల్లు ఎవరు కడుతున్నారు, కారు ఎవరు పెడుతున్నారు, అన్నీ తెలవాలి. జార్జ్ సోరోస్ పెడుతున్నాడా, జార్జ్ సోరోస్ ఫండ్ చేసిన ఏజెన్సీలు పెడుతున్నాయా, భారత వ్యతిరేక సంస్థలు పెడుతున్నాయా, అన్నీ తెలవాలి కదా. క్లియరెన్స్ అంత ఈజీగా ఎట్లా వస్తాయి? క్లియరెన్స్ రాకుండా టికెట్ ఎందుకు కొనుక్కున్నావు? మళ్ళీ ఏమనంటే నా మీద ఎగురుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఫోన్ చేశారు మీరే, నా మీద ప్రెస్ మీట్లు పెట్టేది పెడుతున్నదని. చదువుకున్నాం కాబట్టి ఇవన్నీ తెలుసు మాకు. చెప్పమంటారా? అంటే నేను తీసుకున్న ప్రెస్ మీట్లో నేను చెప్పినవన్నీ వాళ్ళ టూర్ ప్రోగ్రాంలో ఉన్నవే. ఆయన ఏ స్కూల్కి పోతున్నాడు, ఆక్స్ఫర్డ్లో, బాస్టన్లో ఎక్కడ పోతున్నాడు, ఇవన్నీ కూడా ఆ సంస్థలకి జార్జ్ సోరోస్ తోటి ఎటువంటి లింక్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు రుజువులతోటి ఇచ్చిన. ఈయన ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్ళి అటెండ్ అవుతున్నాడు లండన్లో. అది ఎందుకు ఈయన టూర్ ప్రోగ్రాంలో పెట్టలేదు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమే గుర్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచివి తీసుకొస్తారట. అయినా దానికట అడ్డం పడుతూ రాజకీయాలు చేస్తారట. రాజకీయాలు ఎవరు చేస్తలేరండి, అంత అవసరం మాకు పడలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడినా, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడినా, ప్రతి సంవత్సరం 18-19 లక్షల పిల్లలకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేడు. ఇంకోటి వినండి, ఇక రాజకీయం ఏడుందో. నల్గొండ, ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేసిన ఇన్స్టిట్యూషన్లకి ఫీ రీఎంబర్స్మెంట్ అప్ టు డేట్ ఉంది. రాజకీయం ఎవరు చేస్తుండండి ఎడ్యుకేషన్ మీద? కొద్దిగా సిగ్గుండాలా ముఖ్యమంత్రికి? ఒక 2 ఇన్స్టిట్యూషన్లు డీటెయిల్ కూడా ఇస్తాను, నేను పేర్లు కూడా ఇస్తా, రసీదులు కూడా ఇస్తా. పిల్లగాళ్ళకి పైసలు వచ్చినాయి. ఈయన మేమెంత బ్రాడ్ మైండ్ ఉండాలో ఈయన చెప్తాడా మాకు?
నారో మైండెడ్, ఫిజికలీ షార్ట్. నన్ను గుండు గుండు అనే బదులు 24,000 రూపాయలు పసుపు ఉన్నది కదా, అది రైతులకు వస్తలేవు, అది మధ్యవర్తులకు వస్తున్నది. రైతుల దగ్గర కొనేసుకుర్రు. రైతులు 4 నెలలు ఆపుకొని రేట్లు మంచిగా ఉన్నప్పుడు అమ్ముకునేటట్టు వాళ్ళు వేరే రోజులలో పెట్టేటట్టు ఏమన్నా ఈ సబ్సిడీ లేకపోతే ఏమన్నా బోనస్ చేత కదా. మీ ప్రభుత్వాలు, మీ ముఖ్యమంత్రులు కూడా, మీ పిసిసి ప్రెసిడెంట్లు, మీరు అందరూ ప్రామిస్ చేసిందే పసుపు బోర్డు. మీ 2018 ఎలక్షన్ మేనిఫెస్టోది ఏమైనా చేసేది ఉంటే చేయి. ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతుందుకు పోయిండిన. దానికోసం ఎడ్యుకేషన్ డ్రామా, కోట్ల రూపాయల పబ్లిక్ ధనం వృధా. దాంట్లో మళ్ళా కలిసేది దేశ వ్యతిరేక శక్తుల్ని కలవటము పోయినందుకు. ఆ పెళ్లితోటి డేట్లు మ్యాచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవటము, క్లియరెన్స్ రాకంటే ముందు టికెట్ కొనుక్కొని పోవటం. ఇది ముఖ్యమంత్రి చేసే పనులు అవన్నీ. నీ పెళ్లి అటెండ్ అయ్యేదంటే నువ్వు సొంత పైసలు పెట్టుకో, టికెట్ వేసుకో, కొనుక్కొని పోయిరా. ఆ పెళ్ళి ఎప్పుడు అయినట हो गया है अभी शादी हो गया तीनों कब गया उसलिए क्लियरेंस आने से पहले गया ఇది दिस इज योर चीफ मिनिस्टर आई एम ashamed to call him my chief minister this is your chief minister nahi please carry it I am talking in English to attend MIM's MLA Akbar's daughter's marriage, okay, he can attend, there is no issue. He could have planned earlier and applied clearance. Without getting clearance, he travelled. He booked his tickets through public money, wasted tens of crores of rupees to attend a wedding. This is how silly our Lilliput is. ఇగో ఆయన హైట్ బాగుంది, నాకు ఓర్చుకోలేకపోతున్నాను, నాకంటే పొడుగున్నాడు, అందగాడు, ఓర్చుకోలేకపోతున్నావు. దేనికి ఓర్చుకోలేకపోతున్నా? ఇంకెక్కువ సాగుతాయి, దమ్ముంటే కడిగి. ఏం చేస్తున్నావు సేవను? మేమే మాట్లాడుతున్నాం. ఆయన ప్రశ్న అడిగితే జవాబు చెప్పరా నాయనా అంటే ఇంజనీరింగ్ వేస్ట్ అని నేను అన్నానా? పాలిటెక్నిక్ వల్ల ఇప్పుడు చౌరస్తా మీద వదిలేసారు పాలిటెక్నిక్ చదివేటోళ్ళు. నేను చేసినా ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా వందలాది కాలేజీలు బంద్ అయ్యే పరిస్థితికి వస్తుంది. అది నేను చేసినా. ఇవన్నీ వాగ్దానాలు నేను చేసినా? చెప్పండి. తెలంగాణకి 3 దిక్కుల సముద్రం నేను తెచ్చిన్నా? మహేష్, నేను చెప్తున్నా, ఇంటిగ్రిటీ ఎట్లుండాలంటే టీటీఏ ఉంటుంది కదా, మన తెలుగులో వేయాడ ఆట పాట బాట టాటా అని పెట్టుకోరు కదా. టీటీఏ అన్న సంస్థ ఒకటి నన్ను 2022లో నేను అమెరికా పోతున్నా, నా పర్సనల్, నేను ఏదో హాలిడే పోదామని నేను పోతున్నా. ఫ్రెండ్స్, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఆడ, నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ డేట్లలో నేను ఆ డేట్లలోనే వాళ్ళకి అది వచ్చింది ప్రోగ్రామ్, ఇన్వైట్ చేసిండ్రు. సరే వస్తలేదు తీయన్న, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి మల్లారెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఆయనకి ఇది ఉంది, ఏది అగ్రి పార్క్ ఉంది నందిపేట. నాకు బిజినెస్ క్లాస్ టికెట్ ఇస్తా అన్నారు. వద్దన్న అవసరం లేదు, నేను వస్తలే, ఎట్లా ట్రిప్ నాదే కదా, నేను ఫస్ట్ క్లాస్లో నేను పోయినా.
నా టికెట్ నేను పేమెంట్ చేసుకొని పోయాను. ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా కేసీఆర్ ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిండు, దాన్ని ఇంకా నాశనం చేస్తుండవు. ఆయన ఫస్ట్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్ ఉండాలి ఆయన, అది అవసరం ఈ రాష్ట్రానికి. నో బియాండ్ ఆల్ దిస్, సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్. అసలు ఈయన క్లియరెన్స్ ఎందుకు రాలేదన్న పెద్ద ప్రశ్న. ఇప్పుడు డెలిగేషన్ అందరికీ ఉంది క్లియరెన్స్, పనంతా ముందుకు సాగుతుంది, మేము ఏడ పని ఆపుతలేము. ఇది ఎంతెంత పెద్ద సంస్థలు తెస్తారు, 6 నెలలు ఆగి మళ్ళీ ప్రెస్ మీట్ వస్తారు నీ ముందర కొత్త మహేష్.